నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సిగ్నల్స్ ఇవే. అయితే ప్రతి మానవుడి జీవితంలో మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్థికంగా హీన స్థితిలో ఉన్నారు అని వాళ్ళు లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు అని కాదు. ఇక అదే విధంగా ధనవంతులు ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉంటారు అనే నియమం కూడా ఏమాత్రం లేనే లేదు. అయితే ఇటువంటి మార్పులు అనేవి ప్రతి మనిషి జీవితంలో కూడా సర్వసాధారణం. బళ్ళు ఓడలవుతాయి, అదేవిధంగా ఓడలు బళ్ళు అవుతాయి అనేటటువంటి సామెత అయితే మీరు చాలా సందర్భాలలో వినే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో చాలా దరిద్ర జీవితంలో ఉంటే కనుక తాను ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అదృష్టం అనేది కలిగి తీరుతుంది. అంటే లక్ష్మీదేవి అటువంటి వ్యక్తుల మీద తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వరులు అయ్యే యోగం కలిగే ముందు ఖచ్చితంగా వాళ్లకు ఈ సిగ్నల్స్ అనేవి వస్తాయి. అలాగే ద్వాదశ రాశుల వారి జీవితంలో వారి వారి రాశులను అనుసరించి వారి యొక్క జీవితంలో ధనవంతులు కాబోయే ముందు కొన్ని సంకేతాలనేవి వస్తాయి. అయితే వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేది వివరంగా తెలుస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి లక్షణాల గురించి చూసినట్లయితే వీరు దయాగుణాన్ని, అదేవిధంగా దానగుణాన్ని, అలాగే క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా వీళ్ళను విశ్వసిస్తే మంచి ఫలితాలను పొందుకుంటారు. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళ మీద ఆధారపడి కూడా ఉండవచ్చు కూడా. తమకు అపకారం చేసినప్పటికీ వీళ్ళైతే క్షమించే గుణం కలిగి ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఒకరి కోసం వీళ్ళ అభిప్రాయాలను మార్చుకునే ఆలోచన చెయ్యరు. అదేవిధంగా కష్టాలను చూసి ఈ వృషభ రాశి వాళ్ళు అస్సలు కృంగిపోరు. ఎవరిని కూడా బాధ పెట్టే మనస్తత్వం వీళ్లకు ఉండదు. ఏ పని అయినా సరే ధైర్యంతో చేస్తారు. ప్రయాణాలు చేయడం అంటే వృషభ రాశి వాళ్లకు ఇష్టం. అయితే వృషభ రాశి వాళ్ళు కోటీశ్వరులు కాబోయే ముందు వీరికి కొన్ని సిగ్నల్స్ అనేవి వస్తాయి. అంటే ధనలక్ష్మి వారి ఇంటికి రాబోయే ముందు కొన్ని సంకేతాలను వీళ్ళకైతే కనిపిస్తాయి. అయితే ఆ సంకేతాల ద్వారా వీరైతే అర్థం చేసుకోవచ్చు వారి ఇంట్లోకి ధనధాన్యాలు అనేవి వచ్చి పడతాయి అని. అలాగే లక్ష్మీదేవి కృప వారు పొందబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా శుక్రవారం రోజున మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి పటం నుండి ఏదైనా పుష్పం కిందకి జారిపడినట్లయితే గనుక అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అది మీరైతే అశుభంగా అనుకోవద్దు. సాక్షాత్తు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించింది అని మీరు భావించాలి. మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతూ ఉన్నారు అనడానికి ఇది ముఖ్యమైన సంకేతం. అదేవిధంగా మీరు దేవుడి పటాలకు పెట్టిన కుంకుమ బొట్టు ఏదైతే ఉంటుందో అది రాలి పడినా కూడా శుభసూచకమే అవుతుంది. మీరు దీపం వెలిగించినప్పుడు కూడా దీపం నుండి చిటపట అనే శబ్దం వచ్చినా కూడా అది శుభప్రదమే మీకు. ఇలా శబ్దం అనేది రావడానికి లక్ష్మీదేవి అనుగ్రహానికి సంబంధం ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని సంకేతంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా పూజా మందిరంలో కుంకుమ అనుకోకుండా మీ చేతిలోంచి జారిపడింది అనుకోండి, అది కూడా శుభసూచకమే. చాలామంది దీనిని అశుభంగా అనుకుంటారు. కానీ ఇలా గనుక మీకు అనుకోకుండా పొరపాటున జరిగితే గనుక అది శుభసూచకమే. ఇక అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు నెమలి మీకు ఎక్కడ కనిపించినా కూడా అది మీకు చాలా శుభప్రదం. మీరు అతి త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు.
మంగళవారం రోజున మీరు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆవు, దూడ మీ కంట పడితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు వెళ్తున్న పని విజయవంతం అవుతుంది. అతి త్వరలో మీరు ధనవంతులుగా అవుతారు అని సంకేతం. అదేవిధంగా ఏదైనా పక్షి మీ ఇంటిపై నుంచి వెళ్తూ మీ ఇంటి ఆవరణలో ఏదైనా రొట్టె ముక్కను విసిరి వెళితే కూడా ఇది చాలా మంచి శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇక అదేవిధంగా మీరు ఉదయం నిద్రలేవగానే శంఖం ఊదిన శబ్దం మీకు వినిపిస్తే అది చాలా శుభ సంకేతం. అదేవిధంగా నల్ల చీమలు మీ ఇంట్లోకి గుంపులు గుంపులుగా రావడం అనేది కూడా శుభ సంకేతమే. వృషభ రాశి వాళ్ళు ఈ సంకేతాలను బట్టి అతి త్వరగా మీరు ధనవంతులు అవుతున్నారు అని అర్థం చేసుకోవాలి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.